నళిని మేడం, మింగుడు పడ్డం లేదా ఓటమి? అంతేలేండి, అలవాట్లేదు కదా. ఇక నుంచి మీకు ఇదే అలవాటవుతుంది. నన్ను గెలుపు పలకరించిన ప్రతిసారి మీకు తోడుగా ఓటమి ఉంటుంది. కలుద్దాం. నెక్స్ట్ కేసులో మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. కుబేరా బాబాయ్, ఇలా రా. సారీ అమ్మా, నన్ను క్షమించు. ఎప్పుడూ మీకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకోలేదు, కానీ ఈరోజు తప్పలేదు. నా కూతురు ఆ యాసిడ్ గాడి హ్యాండ్ ఓవర్లో ఉందమ్మా. నేను అబద్ధం చెప్పకపోతే నా బిడ్డను చంపేస్తా అన్నారు. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. బాబాయ్, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను నా కూతురి కోసం పోరాడాను, నువ్వు నీ కూతురి కోసం అబద్ధం చెప్పావు, అంతే తేడా. కానీ బాబాయ్, నువ్విలా అబద్ధం చెప్పావని తెలిస్తే నీ కూతురు జన్మలో నీ దగ్గరికి రాదు. ఇంకెప్పుడు ప్రాణం పోయినా అబద్ధం చెప్పకు. చెప్పనమ్మా, ఇంకెప్పుడు చెప్పనమ్మా. థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరే లేకపోతే ఈరోజు మేము గెలిచేవాళ్లమే కాదు. మీకు ఫీజు ఎంత ఇవ్వాలో చెప్తే. పెళ్లిలో చదివింపులు ఇస్తారు కదా, మీ పెళ్లికి నా ఫీజు మొత్తం మీకు చదివింపులుగా ఇచ్చాననుకోండి. యశోద, ఊర్మిళ అంటే ఏంటో నాకు ఈరోజు కోర్టులో పూర్తిగా అర్థమైంది. ఊర్మిళ ఇప్పుడు దెబ్బతిన్న పాము పగబడుతుంది. పాము కన్నా ఊర్మిళ చాలా డేంజర్గా కనిపిస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. వెళ్ళొస్తాను యశోద. సరే మా. హంసిని బర్త్డేకి ఏమేం రాద్దాం? నీరజ, ఇవి తీసుకుని పాపకివ్వు. రే బంగారు తల్లి హంసిని, మీ నాన్న చూడు, నీకోసం కొత్త బొమ్మలు తీసుకుని వచ్చారు. ఇదిగో చూడు, ఎన్ని బొమ్మలు తెచ్చారు. ఇక రేపటి నుంచి ఫుల్గా ఆడేసుకుందాం. నీరజ, అత్తయ్య గారు కాల్ చేశారు. అవునా? ఏంటంట? ఇంకా ఎన్ని రోజులు వైజాగ్లో ఉంటారని అడిగారు. ఏం చెప్పమంటావు? అరే అదేంటి సంజయ్ అలా అంటావు? నీ వర్క్ ఎప్పుడవుతుందో అప్పటి వరకు ఇక్కడే ఉందాం. వర్క్ అయిపోగానే వెళ్ళిపోదాం. నాకింకా 2 days లేట్ అవుతుంది నీరజ. ఏం పర్వాలేదు సంజయ్, నీ వర్క్ అయిన తర్వాతే తీరిగ్గా వెళ్దాం. సరే, అలాగే అయితే అత్తయ్యకి అదే చెప్పేస్తాను. అవును, ఇందాక నేను వచ్చినప్పుడు ఏం రాస్తున్నావు? అదా చెప్పడం మర్చిపోయాను సంజయ్. నెక్స్ట్ మంత్ మన హంసిని బర్త్డే ఉంది కదా, దాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఆ విషయం నువ్వు చెప్పాలా? నాకు తెలీదా? అది కాదు సంజయ్, బర్త్డే సెలబ్రేషన్ లో ఏమేం ప్రోగ్రామ్స్ ఉండాలి, ఏమేం ఫుడ్ ఉండాలి, ఎవరెవరిని గెస్ట్లుగా పిలవాలి, వచ్చిన పెద్దవాళ్ళకి ఏం గిఫ్ట్లు ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఏం గిఫ్ట్లు ఇవ్వాలి, ఇలా అన్ని డీటెయిలింగ్ గా రాసుకుంటున్నానన్నమాట. నా బంగారు తల్లి పుట్టినరోజుకి ఇంకా 15 days టైం ఉంది. అందుకే ఇప్పటినుంచే అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం మిస్టేక్ జరిగినా నా కూతురి చేతిలో, నా చేతిలో నీకు మా అమ్మకి దెబ్బలు పడతాయి సంజయ్. అయ్య బాబోయ్,
భయమేస్తోంది చిన్న మేడం. రే హంసిని, మీ నాన్నకి వార్నింగ్ ఇవ్వరా. కళ్ళల్లో భయం గుండెల్లో పెట్టుకో. ఎక్కువ రోజులు బతుకుతావు సంజయ్. రా, 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 రా. అయ్యో పాప, జాగ్రత్త సంజయ్. నాకు తెలుసులే. హే! నా పాప నా దగ్గరకు వచ్చేసిందో. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హే! కురిసే కురిసే వానే కురిసే ఇది ప్రేమనుకోనా, ఎదనే ఎదనే తడిపిన వానా, రగిలే రగిలే మనసే రగిలే జ్వరమొచ్చిందేమో, తడిసి తడిసి ప్రేమలోనే. నిన్నింత ఆనందంగా ఎప్పుడు చూస్తానా అని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా. ఈరోజు నువ్వెంత ఆనందంగా ఉన్నావో అంతకంటే ఎక్కువ ఆనందంగా నేనున్నాను యశోద. నిజమే హరి, నాకంటే నా గురించి ఎక్కువ నువ్వే ఆలోచించావు. నా కోసం అత్తయ్య వాళ్ళని ఎదిరించావు. నాకెదురొచ్చిన సమస్యలకి అటుగా నిలబడ్డావు. ఏం జరిగినా సరే నా వెనుక నువ్వున్నావన్న ధైర్యాన్నిచ్చి నన్ను ముందుకు నడిపించావు. ఈరోజు నేను ఇలా బతికి ఉన్నానంటే దానికి కారణం నువ్వు. నా బిడ్డ నాకు దక్కబోతుందంటే దానికి కారణం నువ్వే. అయినా నేను సాధించింది ఏదైనా అదంతా నీ వల్లే. నా జీవితాంతం ఏం చేసినా సరే నీ రుణం తీర్చుకోలేను. చెప్పు హరి, నీకేం కావాలి? నీ ప్రేమ కావాలి. నీ ఆనందం కావాలి. నా జీవితంలో ప్రతి క్షణం నీతో ముడిపడాలి. అది మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇవన్నీ జరగాలంటే మనిద్దరికీ పెళ్లి జరగాలి. ఏం ఆలోచిస్తున్నావు యశోద? నా ప్రేమను ఒప్పుకోవడానికి నీకేం అడ్డొస్తున్నాయి చెప్పు. అది అది చెప్పు యశోద. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నీ పాపని సరిగ్గా చూసుకోనేమోనని ఏమైనా డౌట్గా ఉందా? అదేం లేదు హరి. నా పాప కోసం చేసిన యుద్ధంలో సైనికుల్లా ముందున్నావు. మరింకేంటే యశోద? నా గతం నేను తెలుసుకోవాలి హరి. నా పాపకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఒకవేళ నీ పాపకి తండ్రి ఎవరో తెలిస్తే అప్పుడేం చేస్తావు యశోద? నాకు దూరంగా వెళ్ళిపోతావా?
చెప్పేషదా, ఏ అనుబంధం, ఏ ప్రేమ లేని అతనితో నీ జీవితం మొదలు పెడతావా? నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేను హరి. కానీ ఒకటి మాత్రం నిజం, నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తి మాత్రం ఎన్ని జన్మలెత్తినా నాకు దొరకరు. సరే హరి, వెళ్దాం పద. ఏమండి, భోజనం చేద్దరు కనండి. యశోద వస్తుంది కదా దేవకి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. అన్నయ్య, స్వీట్ తీసుకోండి. తీసుకోండి, స్వీట్ తీసుకోండి. వదినా. అన్నయ్య, నువ్వు ఈరోజు కోర్టుకి రావాల్సింది. అన్నయ్య, ఈరోజు న్యాయం గెలిచింది. కోర్టులో ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఈ ఊర్మిళాదేవి అనే ఆవిడ కన్నెపిల్లల జీవితాల్ని నాశనం చేస్తూ ఎంతో మంది జీవితాల్ని భ్రష్టు పట్టించారు మై లార్డ్. వేల కోట్ల టర్నోవర్ ఉన్న రెడ్డి గారి ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూడండి. ఇవి దానికి సంబంధించిన ప్రూఫ్స్. చేసినవన్నీ ఘోరమైన నేరాలుగా భావించి సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడమైంది. అదన్నయ్య జరిగింది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను వద్దామని అనుకున్నానమ్మా, నువ్వు గెలవడం నా కల్లారా చూద్దామనుకున్నాను. కానీ దేవకినే నేను వెళ్తానంటే వద్దని గోల చేసింది, అందుకే ఆగిపోయాను. అవును యశోద, నేనే ఆగమన్నాను. ఎందుకంటే నువ్వే చాలాసార్లు అన్నావు, నువ్వు మాతో ఉంటున్నావని తెలిస్తే మా అందరికీ ప్రమాదమే అని. మేమక్కడికి రావడం వల్ల మేమందరం నీకు సపోర్ట్గా ఉన్నామని ఆ ఊర్మిళకు తెలుస్తుంది. ఎన్ని రోజులు నువ్వు ఇలా తెలియకూడదనే కదా కోరుకున్నావు. పైగా మేమక్కడికి రావడం వల్ల మాకెంత ప్రమాదం అనే దానికంటే నీకే ఎక్కువ ప్రమాదమని నేనే ఆపేశాను. అర్థం కాలేదు కదా? రేపొద్దున నిన్ను పట్టుకోవడానికి మమ్మల్ని ఎరగా వేసి ఆ ఊర్మిళ తను అనుకున్నది సాధిస్తుంది. నువ్వు మంచిదానివి కాబట్టి, మేమంటే నీకిష్టం కాబట్టి, మా కోసం నువ్వు దేన్నైనా వదులుకొని ఆ ఊర్మిళ ముందు తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవేవీ జరగకూడదంటే నీకు మాకు ఏ సంబంధం లేదని ఆ ఊర్మిళ అనుకోవాలి. అసలే నిన్న మొన్నటి కంటే ఇప్పుడు ఊర్మిళ నీ మీద ఎక్కువ కోపంగా ఉంటుంది. మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా యశోదా. అవును వదినా, నువ్వు చెప్పింది నిజమే. నేను గెలిచాను అన్న ఆనందంలో ఈ విషయమే మర్చిపోయాను. అన్నయ్య, వదిన చాలా తెలివిగలది, అందుకే ఇంత బాగా ఆలోచించగలిగింది. ఇప్పుడు వదిన మాటలు విన్నాక నేనొక నిర్ణయానికి వచ్చానన్నయ్య. నేను ఈ ఇంట్లో నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ ఊర్మిళ లోపలున్నా కానీ తన మనుషులు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. లోపలే ఉండి
ఆ ఊర్మిళ ఎలాంటి పనులైనా చేయించగలదు. అందుకే నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోదామనుకుంటున్నాను. నీకు ఆ భయం అవసరం లేదు యశోద. నేను ఆ ఊర్మిళ గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఊర్మిళ మనుషులెవరో, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయో మొత్తం యాసిడ్ గార్డ్ని 4 పీకి తెలుసుకున్నాను. ఎందుకు సుబ్బరాజు గారు? ఇప్పటికే నా కోసం చాలా రిస్కులు చేశారు. ఆ ఊర్మిళకి ఏమాత్రం అనుమానం వచ్చినా సరే వెనక ముందు ఏమీ ఆలోచించదు. అందుకే మీరు నా గురించి ఆలోచించడం మొదలు పెడితే రిస్కులో పడతారనిపిస్తోంది. ఇప్పుడు రిస్క్లో పడింది మేం కాదు యశోద, ఆ హరివిఠల్ ఫ్యామిలీ. అనవసరంగా హరివిఠల్ వాళ్ళమ్మ కోర్టులో రెచ్చిపోయింది. నిన్ను దెబ్బ కొట్టాలంటే హరివిఠల్ ఫ్యామిలీని దెబ్బ కొడితే చాలు, నువ్వు కృంగిపోతావని ఊర్మిళకి అర్థమైపోయింది. అందుకే మా మాట విని నువ్విక్కడే ఉండు. ఊర్మిళకి మా మీద అనుమానం వచ్చినా ఆ అనుమానం తీరిపోయింది కదా. ఇక మా మీద తనకి అనుమానమే రాదు. అయినా నేను ఇప్పుడు నీకు చెప్పాలనుకున్నది ఒకటే. నువ్వు కొంచెం హరివిఠల్తో దూరంగా ఉంటే ఆ హరివిఠల్కి మంచిది, నీకు మంచిది. ఏమంటావు దేవకి? నేను చెప్పింది నిజమా కాదా? బావగారు మీరైనా చెప్పండి. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజం. యశోద, ఒక్కసారి ఆలోచించు. ఇక నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కానీ, మీ అన్నయ్యని కానీ, మా అన్నయ్యని కానీ నీకు తోడుగా తీసుకుని వెళ్ళు. నువ్వన్నట్టుగా ఆమె జైల్లో ఉన్నా కానీ చక్రం తిప్పగలదు, నిన్నేమైనా చేయగలదు. లేదు వదినా, నేను వెళ్తాను. నేను మీ అందరికీ దూరంగా ఉంటేనే నాకు మంచిదేమో అనిపిస్తోంది. నీకెన్నిసార్లు చెప్పాలి యశోదా? నువ్వు మా మాట వినవా? నీకేమైనా అయితే ఇంట్లో ఇంతమంది బాధపడతారని నువ్వు ఆలోచించటం లేదా? అది కాదు వదినా. చూడు యశోదా, నువ్వు దూరంగా ఉండాల్సింది మాతో కాదు, ఆ హరివిఠాల్తో. అనవసరంగా మన వల్ల అతనికి ప్రాబ్లం రాకూడదు. అతనికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోగలవా చెప్పు? నీకేమైనా ప్రమాదం జరిగితే దానికి కారణం ఊర్మిళే అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బెటర్ ఏమో. ఒకసారి ఆలోచించు. నేను ఆల్రెడీ ఆ కంప్లైంట్ ఇచ్చేశాను వదినా. అన్నయ్య, రేపటి నుంచి యశోద ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వే తీసుకుని వెళ్ళు. యశోదకి తోడుగా నువ్వే ఉండు. హరివిఠల్ నాతో ఉంటే హరివిఠల్కి ప్రమాదం అయినప్పుడు సుబ్బరాజు గారు నాతో ఉన్న సుబ్బరాజు గారికి కూడా ప్రమాదమే కదా వదినా? అయినా నాతో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నన్ను నేను కాపాడుకుంటాను. సరే, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేస్తే ఇద్దరం కలిసి భోంచేద్దాం. అవునలుడు గారు, పదండి. అమ్మా యశోదా, రామ్మా. నాన్న హరి, ఎందుకు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తావు? హరి, థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఏమ్మా అలా చూస్తున్నావు? ఈ రోజేంటో గుర్తులేదా హరి? గుర్తు రావట్లేదమ్మా. ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా? అంత స్పెషల్ డే ఏం కాదులే. ఏదో పని మీద వెళుతున్నట్టున్నావు కదా, వెళ్ళు.
అమ్మా ప్లీజ్ చెప్పమ్మా. నేను ఈ మధ్య ఉన్న టెన్షన్స్లో మర్చిపోయినట్లున్నాను. ఏం లేదులే నాన్న, నువ్వు వెళ్ళు. దాక్షాయిని, నేను రెడీ. గుడిలో అందరికీ అన్నదానం కోసం ఏర్పాట్లు కూడా చేశాను. నానమ్మ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు కదా, అన్నదానం అంటారేంటి? అసలు ఈరోజు ఏమై ఉంటుంది? ఏరా, మీ అమ్మ పుట్టినరోజుకి ఈసారి మీ అమ్మకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? అమ్మా నన్ను క్షమించమ్మా, నిజంగా మర్చిపోయాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా ఐఎమ్ రియలీ సారీ అమ్మా, నిజంగా మర్చిపోయానమ్మా. అదేంట్రా, నువ్వు మీ అమ్మ బర్త్డే మర్చిపోవటం ఏంటి? ప్రతి సంవత్సరం అర్ధరాత్రి మమ్మల్ని లేపి మరీ విషయం చెప్పేవాడే కదా. సర్లేండి, వదిలేయండి. అమ్మా గుడికి వెళ్దాం పదండి. వద్దులే హరి, నీకు చాలా ముఖ్యమైన పనులుంటాయి కదా. నా పుట్టినరోజు ఏమంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం కాదు. అమ్మా ప్లీజ్ అలా అనకు, వెళ్దాం పదండి. ఎప్పట్లాగా మనం గుడికి వెళ్ళొచ్చిన తర్వాతే నేను బయటికి వెళ్తాను. నన్ను క్షమించమ్మా. కావాలంటే గుంజీలు తీస్తాను చూడు. నాన్న అమ్మ అంతే అలుగుతుంది, కానీ మనం గుడికి వెళ్దాం పదండి. పదమ్మా పద. పూజ్య హంసిని పేరు మీద అర్చన చేయించండి. తల్లి పేరు యశోద. తండ్రి పేరు ఏంటి? పాప తండ్రి పేరు అడుగుతున్నా. ఎవరికి పుట్టిందో ఆవిడ గారికే తెలియనప్పుడు తండ్రి పేరు మీకెలా చెప్తుంది పంతులు గారు? తండ్రి పేరు హరివిఠల్.